తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో టీటీడీకి చెందిన బంగారాన్ని తిరుమలకు తరలిస్తుండగా ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో ఎటువంటి లెక్కపత్రాలు లేకుండా బంగారాన్ని తరలించడం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారింది. టీటీడీకి చెందిన బంగారాన్ని తరలిస్తూ ఎన్నికల అధికారులకు పట్టుబడ్డ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించడంతో వివాదం మొదలైంది. సరైన పత్రాలు లేకుండా టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు స్పందించలేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. యనమల వియ్యంకుడిని టీటీడీ చైర్మన్ గా నియమించారని, దొంగతనం, దోపిడీ చేయడానికే ఇలా చేశారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు. నిజంగా అంత గోల్డ్, ఎంత గోల్డ్ ఆ రోజు రికార్డ్స్ లో నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకుకి పోయింది లేదా అన్నటువంటి విషయాలన్నీ కూడా విచారణకు రావాలి. ఇవన్నీ తెలియకుండా ఈవో మొట్టమొదటిగా మాకు గోల్డ్ కి టీటీడీకి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకొక రోజులోనే లేదు ఇది టీటీడీ గోల్డేనని చెప్తా ఉన్నారు. దీని ముందు అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా పరిపాలించేటటువంటి వ్యక్తి, ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, దొంగతనానికి దోపిడీకి అలవాటు పడినటువంటి వ్యక్తి కాబట్టే ఈ యొక్క అనుమానాలన్నీ. దీనిలో ఏ సందేహము లేదు. మొత్తం నిండా చాలా గోల్డ్ గాని, ఆభరణాలు గాని, నిధులు గాని దోచుకోవడం జరిగింది వివిధ రకాలుగా. సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఈ ఆరోపణలతో టీడీపీ శ్రేణులు ఆయనపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. విజయసాయి కన్ను టీటీడీ ఆభరణాలపై పడిందని, టీటీడీ వంటి పవిత్ర క్షేత్రంపై ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. రాబోయే రోజుల్లో టీటీడీ ఆభరణాలను దొంగిలించి తమపై రాకుండా చూసుకునేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ ప్రకారం వెళ్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం చంచల్గూడ జైల్లో విజయసాయిరెడ్డికి దొంగలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే గోవిందరాజస్వామి విగ్రహాలు దొంగిలించినటువంటి వ్యక్తులు దొరికినా సరే అది వాళ్ళు కాదు అనే స్థాయికి వచ్చారు వీళ్ళు. అంటే ఏమిటంటే ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్. వీళ్ళు రాబో రోజుల్లో వీళ్ళే దొంగతనం చేసి, వీళ్ళే ఏదైనా చేసి, వీళ్ళు కాదు అని చెప్పుకోవడానికి ఇప్పటి నుంచో ఒక ప్లాన్, పద్ధతి ప్రకారం వెళ్తున్నారు వీళ్ళు. టీటీడీ బంగారాన్ని కాజేసేందుకు కుట్ర జరిగిందంటూ మాట్లాడి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నేర బుద్ధిని బయటపెట్టుకున్నారని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి నోటి నుంచి అంతకన్నా మంచి మాటలు ఎలా వస్తాయని ఎద్దేవా చేశారు. నేరాలు, ఘోరాలు చేసేవారి కళ్లకు అందరూ అలానే కనిపిస్తారని అన్నారు. టీటీడీ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియ ఎప్పటి నుంచో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డిపాజిట్ గడువు ముగిశాక ఆ బంగారాన్ని అప్పగించాల్సిన బాధ్యత బ్యాంకుదేనని స్పష్టం చేశారు. ఈ బంగారం తరలింపు వ్యవహారంపై నిజ నిజాలు తేల్చేందుకు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ తో విచారణ చేయించారు. టీటీడీ ఈవో, విజిలెన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులను విచారించిన ఆయన తన నివేదికను సీఎస్ కు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి బంగారం తరలింపు ప్రక్రియలో లోపాలున్న మాట వాస్తవమేనని, టీటీడీ అధికారులు అంత అజాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది కాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. స్వామివారికి చెందిన బంగారాన్ని తరలించే వ్యవహారంలో చెలరేగిన ఈ రాజకీయ దుమారం చిలికి గాలి వానలా మారుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడమే కాకుండా మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.